మేడారం మహాజాతర రెండో రోజు భక్తజన సంద్రం కనిపిస్తోంది. అన్ని దారులు మేడారం వైపే కనిపిస్తున్నాయి. లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వనదేవతలకు తమ మొక్కులు చెల్లిస్తున్నారు. జంపన్నవాగు వనదేవతల గద్దెలు కిక్కిరిసిపోయి ఉన్నాయి. మేడారం నుంచి ఐన్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం. సమ్మక్క తల్లి రాక కోసం అయితే మేడారం ప్రాంతం అంతా కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంది. ప్రస్తుతం మనం సమ్మక్క గద్దె వద్ద ఉన్నాము. ఇటు సారలక్క, అటు పగిడిద్దరాజు, గోవిందరాజుల రాకతోటైతే ఈ యొక్క గద్దెల ప్రాంగణం అయితే పునీతమైంది. ఇటు శివసత్తుల పూనకాలతో పాటు ఆ సమ్మక్క సారక్క తల్లుల నామస్మరణతో అయితే మారుమోగుతుంది. అటు భక్తుల యొక్క సాధారణ భక్తుల యొక్క దర్శనాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ వాలంటీర్స్ ఎప్పటికప్పుడు భక్తులు వేసేటువంటి ఆ కానుకలను తీసుకొచ్చి సమ్మక్క తల్లికి సమర్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ఇక్కడికి ప్రధాన గద్దెల మీదకి భక్తులు ఇసిరే కానుకలతోటి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ హెల్మెట్స్ ధరించి ఆ విఐపీలు కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వచ్చి దర్శనాలు చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా రెస్క్యూ టీం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులైతే దర్శనాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ భక్తులైతే ఎన్నో కోరిన కోరికలు తెచ్చే తల్లులుగా దర్శించుకుంటారు. అమ్మ చెప్పండి, ఎలా ఉంది దర్శనం, ఎలా జరిగింది? దర్శనం బాగా జరిగింది. అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడల్లా కోరికలు నెరవేరుతాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మంచిగా ఉన్నాయి, ఫెసిలిటీస్ అంతా బాగుంది, మంచిగా ఉంది. ఇదే ఫస్ట్ టైం మేము రావడము, కానీ చాలా హ్యాపీగా ఉంది. దర్శనం బాగా చేసుకున్నాము. అంటే వినడము ఒకలా ఉంటది, వచ్చిన తర్వాత చాలా బాగుంది. అసలు ఎప్పుడు రాలేదు కదా, ఫస్ట్ టైం చాలా బాగుంది. అసలు అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి, బాగా చేశారు. సీతక్క మేడం కూడా చాలా అరేంజ్మెంట్స్ దగ్గరుండి మరి చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ మినిట్ చెక్ చేసుకుంటున్నారు మేడం కూడా. అసలు చాలా హ్యాపీగా ఉంది. పిల్లర్స్ అంతా బాగున్నాయి. ఇంకా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాగా చేస్తున్నారు. మంచిగా ఉంది. క్యూ లైన్స్ కూడా ఫ్రీగానే ఉన్నాయి. బెటర్. అసలు వస్తున్నాం, దర్శనం చేసుకున్నాం, వెళ్తున్నాం. ఇంకా అది మనం చూస్తున్నాము. అంటే ఫ్యామిలీతో వచ్చారని? ఫ్యామిలీతోనే వచ్చాము. అది మనం చూస్తున్నాము. చాలా బాగుంది అంటున్నారు. కుటుంబ సమేతంగా వచ్చాము. ఆ ఏర్పాట్లు కూడా బాగుండడంతో త్వరితగతిన దర్శనాలు చేసుకుని ముందుకు వెళ్తున్నాము. ఎప్పటికప్పుడు అయితే దర్శనాలు చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు సమ్మక్క రాక కోసం అయితే ఆ భక్తజనంతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఎప్పటికప్పుడు దర్శనాల నిర్విరామంగానైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు చిలకల గట్టుకు వెళ్లి పూజారులు ప్రత్యేక ఆదివాసీ పూజలు చేసి అనంతరము సాయంకాల సంధ్యావేళ చంద్రబింబం ప్రతిబింబాన్ని సారల సమ్మక్క తల్లి చిలకల గట్టు పైన ఏదైతే కుంకుమభరణి రూపంలో ఇక్కడ పూజారులకు కనిపించిందో ఆ ప్రాంతానికి వెళ్లి ఆడ ప్రత్యేక రహస్య పూజల అనంతరము అమ్మవారిని ఆ వేల తాళాల మధ్య, అటు డప్పు చప్పుల మధ్య తీసుకురానున్నారు. అమ్మవారి రాక కోసం అయితే కోట్లాది మంది భక్తులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు భక్తుల కానుకలతోటైతే ఈ యొక్క నిండిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇటు చీరసార బెల్లంతో పాటు నిలువెత్తు బంగారాలను సమర్పించడము, ఇటు ఒడిబియ్యం పోసి ఆ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు సమ్మక్క గద్దె వద్దనైతే నిర్విరామంగా దర్శనాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతానికైతే సమ్మక్క తల్లి గద్దె వద్ద ఉన్న సిచ్యువేషన్. అటు దర్శనాలు ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ ఇటు ప్రత్యేకంగా విఐపి దర్శనాల కోసం అయితే హెల్మెట్లు ధరించి మరి వచ్చి దర్శనాలు చేసుకునేగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు అటు భక్తజనం అయితే